మనం ఈరోజు టెట్ డిఎస్సికి 10th క్లాస్లోని మనము రామాయణం పాఠాన్ని ఉపవాచకాన్ని ఇప్పుడు చదువుదాం. మనకు ఇది 10th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లస్ మనకి టెట్ డిఎస్సిలో కూడా దీని నుంచి చాలా బిట్స్ వస్తాయి. వాటిని మనం ఇప్పుడు ఎలా చదవాలనేది చూద్దాం. ఈ ఉపవాచకాన్ని నేను చదువుతాను. మీరు కావాలంటే దీన్ని మీరు కూడా చదివి అర్థం చేసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను అండర్లైన్ చేస్తాను. వాటిని మీరు చూసుకొని మళ్ళీ వాటిని రాసుకొని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ దీన్ని చదువుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఈ రామాయణం పాఠం నుంచి మనకి 8 మార్కుల క్వశ్చన్ 10th క్లాస్లో వస్తుంది. మనకు దీంట్లో జాతీయాలు, దీంట్లో పాత్రలు ఇవన్నీ మనకు దీంట్లో ఉన్నాయి. వీటన్నిటి గురించి మనము ఈ లెసన్ చదువుకుంటూ దాన్ని వివరంగా తెలుసుకుందాం. రామాయణాన్ని ఎందుకు చదవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణము. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగము, పుత్రుల అభిమానము, అన్నాదమ్ముల అనుబంధము, భార్యాభర్తల సంబంధము, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలము, ధర్మబలము, వినయంతో ఒదగడము, వివేకంతో ఎదగడము, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలస, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణ పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథము. ఉత్తమ గ్రంథాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అన్న హితోక్తిని మరీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణము పౌలస్తవద, సీతాయచరితము, మహత్ అనే 3 పేర్లున్నాయి. రామాయణాన్ని 3 పేర్లుగా పిలుస్తారు. మనకు రామాయణం ఒకటే గ్రంథం అని తెలుసు. రామాయణాన్ని పౌలస్తవద, సీతాయచరితము, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. మనము ఈ రామాయణం ఎందుకు చదవాలి అనే దాంట్లో మనకి 2 బిట్లు మెయిన్గా కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అని అంటే, మనము రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. అవి ఏ పేర్లు అని అంటే, రామాయణము పౌలస్తవద, సీతాయచరితం, మహత్ అనే 3 పేర్లు ఉన్నాయి. దీంట్లో ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో అంటే 6 కాండలు ఉన్నాయి. 24,000 శ్లోకాలతో ఏ భాషలో రచించారు అని అడిగితే సంస్కృత భాషలో రచించారు అని మనము చెప్పాలి. ఇప్పుడు మనము రామాయణంలోని బాలకాండ గురించి మనం నేర్చుకుందాము. శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుని నడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలము. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని
ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు గలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. మనకి వాల్మీకి రామాయణాన్ని చెప్పింది ఎవరు అనంటే నారద మహాముని. రామకథ వాల్మీకి మనస్సులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయటానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసులాగా స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చటగొలుపుతున్నది. వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసము జాలువారింది. ధర్మావేశము కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగాను మనిషాద ప్రతిష్టాంత్వం మగయ శాశ్వతీహ సమాహ యత్ క్రౌంచమిదునా దేకం అవధీహ కామమోహితం. ఓ కిరాతకుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమయ్యున్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. ఈ పద్యానికి, ఈ శ్లోకానికి అర్థం ఇది. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగాను వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుండి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ అయోధ్య నగరము. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోదే అయోధ్య అనే మహానగరము. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీనిని నిర్మించాడు. కోశల దేశాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు, ధర్మపరాయణుడు, ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంతుడు మొదలుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కౌసల దేశంలో భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మప్రవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజాః. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. దీంట్లో అయోధ్య నగరం ఏ దేశంలో ఉంది అనంటే కోశల దేశంలో ఉంది. అయోధ్య నగరం ఏ నదీ తీరాన ఉందంటే సరయూ నదీ తీరాన ఉంది అని అర్థం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. కోశల దేశాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే దశరథ మహారాజు అని చెప్పాలి మనం. ఏ వంశానికి చెందినవాడు దశరథుడు అంటే సూర్యవంశానికి చెందినవాడు అని చెప్పాలి. ఇతని పురోహితులు ఎవరు? దశరథ మహారాజు యొక్క పురోహితులు ఎవరు అంటే వశిష్ఠ, వామదేవులు అని
అనే ప్రధాన పురోహితులు ఉన్నారంట. సుమంతులు అనేటువంటి 8 మంది మంత్రులు ఉన్నారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగతీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చెయ్యాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయినటువంటి సుమంతుడు ఈ యాగానికి వృష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. వృష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు వృష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చాడు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత దశరథుడు వృష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చెయ్యవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని వృష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించి వృష్యశృంగుడు పుత్రకామేష్టిని అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిష్యులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రావణాసుడు బ్రహ్మ వరప్రభావం చేత వెర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నాడు. ఋషుల, యజ్ఞగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పాలని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. రావణునికి మరణం ఎక్కడుందంటే, రావణునికి మరణం మానవ రూపంలో ఉన్న మనిషి చంపాలి అంట. అందుకనే మనకి రాముణ్ణి బ్రహ్మ మనకు రాముణ్ణి ఇచ్చాడు. ఇంతలో మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగాను స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న రావణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు. అశ్రితవత్సలుడు. అందరి పూజలందుకొని అంతరార్థనమయ్యాడు. మనకు ఈ రామాయణము ఇప్పుడు బాలకాండ చూస్తున్నాము. 10th క్లాస్లో మనకి బాలకాండ, యుద్ధకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ 8 కాండల గురించి ఉపవాచకంలో ఇచ్చారు. మనకు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా దీంట్లో 8 మార్కులు వస్తున్నాయి. వీటిని ప్రతి అక్షరాన్ని, ప్రతి లైన్ని మనం ఖచ్చితంగా చదివామనుకో మనము ఈజీగా 8 ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతాము. అదేవిధంగా టెట్, డిఎస్సి, పీజీడి, టీజీటీలో కూడా మనకి ఈ రామాయణం నుంచి బిట్లు వస్తున్నాయి. వీటిని మనం జాగ్రత్తగా చదివితే మనం మంచిగా వాటికి ఆన్సర్లు చేయగలుగుతాము. నేను ఇప్పుడు బాలకాండలో మొత్తము మనకి రాముని పుట్టుక నుంచి రాముని వివాహం అయ్యేంత వరకు మనకి ఈ బాలకాండలో వివరించడం జరిగింది. ఈ బాలకాండని ఇప్పుడు మనము క్షుణ్ణంగా చదువుతాము. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదనిస్తుంది, ఆరోగ్యాన్ని
పెంపొందిస్తుంది, అన్నింటికీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. మనకు శ్రీరాముడు ఏ రోజు జన్మించాడు అని అడిగితే చైత్రశుద్ధ నవమి నాడు ఎవరికి జన్మించాడు? కౌసల్యకు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞాన గనులయ్యారు. సద్గుణాలకు ఆట పట్టేన్నారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుండి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రామునికి బహిప్రాణము. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు గలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి అడుగుపెట్టాడు మహా తేజశాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగల సముద్రుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా ఆహ్వానించాడు. అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి మనకు దేవతతో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దాన్ని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మరీచి, సుబాహులనే రాక్షసులు ఈ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. మరీచి, సుబాహులనే రాక్షసులు ఈ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని. ఉచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్యపరాక్రముడు, సూర్యుడు అయినటువంటి శ్రీరాముని 10 దినాల పాటు నా వెంట పంపు. అతడే ఈ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చెయ్యడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తరువాతే శ్రీరాముణ్ణి నాతో పంపమని అన్నాడు. ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణపాణినైన నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. నా నోముల పంట రాముడు. ఇంతకు ఈ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడికట్టారని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్య వంశజుడైన విశ్రవస్సుడనే ముని కుమారుడు రావణాసుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు గలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వలన అతని గర్వం ఇబ్బడి ముబ్బిడయింది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చెయ్యడం అనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో
మనకు రావణాసుడు ఎవరి కొడుకు అనంటే పౌలస్య వంశస్థుడైనటువంటి విశ్రవసుడని ముని కుమారుడు రావణాసురుడు. పాల్గొనడు. మరీచి, సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపని పంపను, నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంటా లేదు. నీ వంతుకు సిద్ధపడితే రక్తహస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు. వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించినా ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదనన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని స్తుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రునికి అప్పగించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయినటువంటి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. బల అతిబల అంటే వీళ్ళకి అలసట, ఆకలి, దప్పిక, రూపం, అన్నం తినకపోతే మనం రూపకాంతులు కూడా తగ్గకుండా నిద్రలో ఉన్నా కానీ మనకి ఎటువంటి భయం లేకుండా ఉండడానికి బల అతిబల అనే విద్యలను ఉపదేశించాడంట. ఎవరు? విశ్వామిత్రుడు ఉపదేశించాడు. ఈ విద్యను ఉపదేశించడం వలన విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వలన అలసట, ఆకలి, దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులేమీ చెయ్యలేరు. ముల్లోకాలలో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యము శిరసావహించాడు రాముడు. లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగా నదుల సంగమం ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకొన్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులయ్యి ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది. మలద, కరుష అనే జనపదాలకు చేరుకొన్నాడు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్య సమృద్ధితో ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఆమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ఆమెతో పాటు ఆమె కుమారుడు మరీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైనటువంటి తాటకను వధించమని రామునితో మనకి ఇక్కడ మలద, కరుష అనే జనపదాల్లో మనం ఉన్నాయి. వాటిల్లో మనకి తాటక అనే యక్షిని ఆ రాజ్యాలని అతలాకుతలం చేస్తుందంట. ఆమెకు తాటక యొక్క కుమారుడు ఎవరంటే మరీచుడు అని మీరు ఇక్కడ నేను అండర్లైన్ చేశాను, దాన్ని గుర్తుపెట్టుకోండి.
తాటకను వధించమని రామునితోటి అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలని సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యముపదేశించాడు. వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించాడు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాటించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. తాటకని అక్కడ చంపేశాడు. వికృత ఆకారంతోనూ విరుచుకపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపైన రాళ్ల వాన కురిపిస్తుంది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. తాటక వధతో దృష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏముంది? శిష్యుడు పొందలేనిది ఏముంది? తాటకను రాముడు వధించిన తరువాత తాటక ఇంకా యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడంటే తాటక ముక్కు చెవులనే కోసివేశాడంట. తరువాత మళ్ళీ రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడంట తాటకను వధించడానికి. మనకి ఇక్కడ 2 పాయింట్లు ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాలి. శిష్యుడు పొందలేనిది. రామలక్ష్మణ సహితుడైన విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకొన్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగాను చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞదీక్షితుడైనాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. 5 రోజులయ్యింది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మరీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేష్యువు అన్న మానవాస్త్రాన్ని మరీచుడిపైన ప్రయోగించాడు. దాని దెబ్బకు మరీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్కలు చేశాడు. వాయవాస్త్రంతో మిగతా రాక్షసుల పనిపట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏం చెయ్యాలో ఆజ్ఞాపించమన్నాడు విశ్వామిత్రుడు. ఓ రామ, మిథిలా నగరం ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చెయ్య సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాము. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సుంది. నువ్వు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు. మునిని అనుసరిస్తూ మిథిలా వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ
పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోణా నదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగాదేవిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుచున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞానప్రసారానికి అడ్డుంటుందా అనన్నారు. పాతాళంలో బూడిద కుప్పపై పడి ఉన్న ఒక తన పితరులైన సగరుపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపైన ప్రవహింపజేయటం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన మనము ఈ పేజీలో మరీచి, సుబాహులు అనేవారు ఇద్దరు విశ్వామిత్రుని యజ్ఞం చేస్తుంటే 5వ రోజున వీళ్ళు 5 రోజుల వరకు వీరు రాలేదు. 6వ రోజు మాత్రము మరీచి, సుబాహులు యజ్ఞ వేదిక పరిసరాలకు వచ్చి రక్తవర్షంతో వాళ్ళని యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి చూశారు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడంటే, మరీచి పైకేమో సీతేషువు అన్న మానవస్త్రాన్ని ప్రయోగించి మరీచిని 100 యోజనాల దూరంలో పడేటట్టు సముద్రంలో పడి కొట్టుకుపోయాడు. తరువాత సుబాహునేమో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్కలు చేశాడు. వాయువాస్త్రంతో ఏం చేశారంటే మిగతా ఉన్న రాక్షసులను చంపేశారు. నెక్స్ట్ మనము భగీరథుని గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాము. ఈ లాస్ట్లో భగీరథుడు వాళ్ళ పూర్వీకులు చనిపోతే వాళ్ళ బూడిద మీద గంగా జలాన్ని ప్రవహింపజేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ జన్మ సార్థకమవుతుంది అని చెప్పేసి ఆయన భావించి వాళ్ళకి పుణ్యం చేకూర్చాలనే ఉద్దేశంతో గంగని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సు గురించి గంగానది భూమి మీదకి ఎలా వచ్చింది అనే దాని గురించి, ఈ భగీరథుని గురించి మనకి విశ్వామిత్రుడు ఇప్పుడు రాముడికి, లక్ష్మణుడికి వివరిస్తున్నాడు. ఇప్పుడు తపస్సు చేశాడు భగీరథుడు తపస్సు చేశాడు. బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫలం మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. భగీరథుడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించి పాతాళానికి గంగని ఆకాశం నుంచి తీసుకొచ్చాడు. మనకి ఇక్కడ ఒక జాతీయాన్ని భగీరథ ప్రయత్నం అనే ఒక జాతీయం వచ్చింది. అంటే మనం చేయాల్సిన పనిని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని విడవకుండా ప్రయత్నం చేస్తే దాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనం చదువుతాము. గంగావతారణ గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక అంతర్యం ఉంది. మన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడము, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడము, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా అంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. మిథిలా నగరం సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోదగ్రుడైనాడు గౌతముడు.
కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉంది. కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఈ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య, గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడయ్యి మిథిలా నగరానికి బయలుదేరాడు. మిథిలా నగరంలో ప్రభువైనటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలాలోని అహల్య, గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకొన్నాడు. తన తల్లిదండ్రులను ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలిలు సమర్పించాడు. మహాతపస్శాలి అయినటువంటి విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్రం రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చెయ్యవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, మీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైనటువంటి వీరులు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసము భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. నాగలి చాళ్ళున దొరికినందువలన ఆమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులైనటువంటి 5,000 మంది అతి కష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు. రాముడు మిథిలా నగర సమీపాన ఉన్న ఆశ్రమంలో ఎవరిని శాప విముక్తుల్ని చేశాడు అంటే అహల్యాదేవిని శాప విముక్తిని చేశాడు. అహల్యకి శాపం ఎవరిచ్చారంటే గౌతమ మహర్షి ఇచ్చాడు. గౌతమ మహర్షి ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అహల్య బూడిదలో ఉంటూ ఆమె ఎవరికీ కనపడకుండా ఉంటుంది. రాముని రాకతో శాప విముక్తి కలుగుతుందని చెప్పేసి గౌతముడు శాపం ఇవ్వడం జరుగుతుంది. శాపం ఇవ్వడం వల్ల ఆమె కొన్ని వేల సంవత్సరాలుగా అన్నము నీళ్లు లేకుండా వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఉంది. రాముడు రాకతోటి ఆమెకు శాప విముక్తి కలిగింది. ఎవరికి? అహల్యకి. తర్వాత అహల్య గౌతముల యొక్క కుమారుడు ఎవరంటే శతానందుడు. తర్వాత మనకి సీతాదేవి గురించి, శివధనస్సు గురించి ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజీలోనేమో విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకొన్నాడు రాముడు. ధనుర్విద్యలో ఆరితేరినటువంటి రాముని చెయ్యి సోకగానే ఆ ధనుస్సు వంగింది. వెంటినారిని సంధించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంతో మునిగిపోయారు. అల్లే తాడును అకర్ణాంతంగాను లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారందరూ మూర్ఛపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీత రాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైనటువంటి సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకి, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని,
శృతకీర్తిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణం. మనకిక్కడ జనకుని యొక్క కుమార్తెలు ఎవరంటే సీతా ఊర్మిళ. ఈ సీతా ఊర్మిళని ఇద్దరు రామలక్ష్మణులు వివాహం చేసుకుంటారు. జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు. ఈయన కుమార్తెలు మాండవిని, శృతకీర్తి. మాండవినేమో భరతునికి ఇస్తారు, శృతకీర్తినేమో శత్రుఘ్నుని. ఇక్కడ శృత శత్రుఘ్ని రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనము అది ఈజీగా గుర్తుపట్టవచ్చు. మాండవినేమో భరతునికి ఇవ్వడం జరిగింది. వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వేడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రునిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వరిల్లే అగ్నిలాగా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకొన్నాడు. 21 సార్లు భూ ప్రదక్షిణ చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితోనూ తన దగ్గరున్నటువంటి వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. మనకి ఇక్కడ పరశురాముని గురించి చూద్దాము. పరశురాముడు ఒక క్షత్రియుడు. ఈ పరశురాముడు పూర్వము క్షత్రియుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్ని. పరశురాముని యొక్క తండ్రి ఎవరు అని అడిగితే మనము జమదగ్ని అని చెప్పాలి. జమదగ్నిని ఎవరు చంపారు అని అంటే కార్తవీర్యార్జునుడు అని చెప్పాలి. మనకు ఈయన క్షత్రియులను చంపడానికి కారణము పరశురాముడు. అతని తండ్రి జమదగ్నిని ఒక క్షత్రియుడు చంపడం. అందుకనే ఈయన 21 సార్లు భూప్రదర్శన చేసి ఎంతోమంది క్షత్రియులని తన గొడ్డలితోని బలి చేశాడంట. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనుసును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడంట. పరశురాముడు శ్రీరాముణ్ణి ఏ ధనస్సు ఎక్కుపెట్టమని అడిగాడు అంటే వైష్ణవ ధనుసును ఎక్కుపెట్టమని అడిగాడంట. నెక్స్ట్ మనం దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. మనకు ఇంతటితో బాలకాండ పూర్తయింది. మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయంటే రాముడు లక్ష్మణుడు మనకి భరత శత్రుఘ్నుడు ఎలా పుట్టారు అనే దాని గురించి ఉంది. రామలక్ష్మణులు ఎలా పెరిగారు, వారు విశ్వామిత్ర మహర్షితోటి వెళ్ళి మరీచి సుబాహులని ఎలా చంపారు, తర్వాత అహల్యకి శాప విముక్తిని ఇవ్వడము, దీనిలో మనం తాటకని అనే యక్షిణిని తన కుమారుడైన మరీచుణ్ణి వధించడము, ఇవన్నీ మనం దీంట్లో చూసాము. తర్వాత శ్రీరాముడు శివధనుస్సుని విరవడము, ఆ శివధనుస్సు తర్వాత శ్రీరాముడు సీతని వివాహము, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహం ఎలా జరిగింది, తర్వాత పరశురాముని గురించి ఇలాగా మనం ఒక్కొక్కటిగా మనం చదువుకున్నాం కదా. దీంట్లో చూసినటువంటి ఈ బాలకాండ మొత్తం నేను దీంట్లో వివరించడం జరిగింది. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని క్షమించండి. మీకు కావాలంటే ఈ వీడియో నెక్స్ట్ అయోధ్యకాండ కూడా నేను వివరిస్తాను. మీరు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దీంట్లో నుంచి మనకు టెట్, డిఎస్సి, హెచ్జిటి, టీజీటీ, పీజీటీ
మళ్ళీ 10th పబ్లిక్ ఎగ్జామ్లో మనకి మినిమం ఈ ఉపవాచకము మనకు రామాయణం నుంచి 10th క్లాస్లో 8 ప్రశ్నలు 8 మార్కుల వరకు మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ రామాయణం మొత్తం కాండలు 8 కాండలు మనం చదివితే ఖచ్చితంగా మనము 8కి 8 మార్కులు మనం తెచ్చుకోగలుగుతాము. అందుకే నేను ఈ బాలకాండని వివరించడం జరిగింది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా నేను అండర్లైన్ చేశాను. ప్రతి ఒక్కటి మీరు దాన్ని అండర్లైన్ చేసుకొని సపరేట్గా వాటిని రాసుకొని వాటిని 2-3 సార్లు రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా దాంట్లో నుంచి బిట్లు అడిగినప్పుడు ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.